ఈ క్వశ్చన్ చూడండి. హీట్ ఇన్ సోలార్ రేడియేషన్ ఇస్ డ్యూ టు. బేసిక్గా సోలార్ రేడియేషన్లో మనకి చాలా కైండ్స్ ఆఫ్ రేస్ ఉంటాయి అన్నమాట. అంటే కాస్మిక్ రేస్ ఉంటాయి, ఎక్స్ రేస్ ఉంటాయి, అల్ట్రా వైలెట్ ఉంటాయి, విజిబుల్ రేస్ ఉంటాయి, మైక్రోవేవ్స్ ఉంటాయి, టీవీ వేవ్స్ ఉంటాయి, రేడియో వేవ్స్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి. సో హీట్ బేసిక్గా వచ్చేది మనకి దేనివల్ల అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదే 50% ఆఫ్ ఎనర్జీ, మన సన్లైట్లో ఉండే ఎనర్జీలో 50% ఇదే స్పెక్ట్రంలో ఉంటుంది అనమాట, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో ఐఆర్, టీవీ రిమోట్స్ కానీ, అట్లే థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ కానీ, ఇవన్నీ వర్క్ అయ్యేవి మనకి ఐఆర్ రేడియేషన్ నుంచి, బేసిక్గా హీట్. నెక్స్ట్ ఈ ఎక్స్రేస్ ఇవన్నీ మనకు తెలుసు. అల్ట్రా వైలెట్ రేడియేషన్ హార్మ్ఫుల్ రేడియేషన్, ఇవన్నీ హార్మ్ఫుల్ రేడియేషన్స్. గామా రేస్, ఎక్స్రేస్, అల్ట్రా వైలెట్, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ఉంటాయి. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.